నమస్తే. మనం ఒక గ్యాస్ గోదాంలోకి వచ్చినాం. ఇప్పుడు ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయా ఈ పచ్చటి అన్ని కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అన్నట్టు. మరి ఇక్కడ ఉన్నాయా ఈ తెల్లవి ఉన్నాయా, ఈ తెల్లవి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అన్నట్టు. ఈ పచ్చ సిలిండర్లు ఏమో షాపులలో వాడతారు కదా, ఈ డొమెస్టిక్ ఏమో ఇళ్ళలో వాడతారు. రీసెంట్ గా నేను ఒక కార్ తీసుకున్నా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీ వాళ్ళ నుంచి. ఇది అద్భుతంగా ఉరుకుతుంది రోడ్ల మీద, అసలు బ్రేక్ కూడా వేయాల్సిన పని ఉండదు, క్లచ్ కూడా దొక్కాల్సిన పని ఉండదు, ఎక్సలేటర్ ఒకటే పని చేయాలి. స్పోర్ట్స్ కార్ కదా, దీని మీద కార్ లో పోయేటప్పుడు పెట్టుకోవడానికి హెల్మెట్ కూడా తీసుకున్నాం, మంచి హెల్మెట్ ఇది. సో ఇది మన కార్ అన్నట్టు. ఇది మనం అమెజాన్ అడవులోకి వచ్చినాము. మనం దూరంకి వెళ్ళి చూడొచ్చు, ఒక తెల్ల సింహము అది ఎట్లా పోతుంది చూడండి, చాలా స్లోగా నెమ్మదిగా నాలుక బయట పెట్టి పోతుంది. ఇదంతా పెద్ద అమెజాన్ అడవి. వెనక తిరిగి చూస్తుంది సింహము, చూసిరా సింహాన్ని చూడండి అక్కడ వెళ్ళిపోతున్నావు. నేను ఇంతసేపు చెప్పిందంతా నిజమే. ఆ గ్యాస్ గోదాం గురించి కావచ్చు, నా కారు గురించి కావచ్చు, అమెజాన్ అడవులో మనం చూసిన తెల్ల సింహం గురించి కావచ్చు, ఇవన్నీ నిజాలే. దయచేసి నన్ను నమ్మండి. ఎందుకంటే ఇవాళ ఒక ముచ్చట జరిగింది. ఏంది, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు ఒక తీర్పు ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఓలోల మీద, దానం నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పార్టీ మారలేదు అని చెప్పేసి క్లీన్ చిట్. వాళ్ళు తెల్ల కాగితం అన్నట్టు రిన్సప్ పెట్టి ఉతికినాక తెల్లగా అయితే అంగి, అట్లా తెల్ల కాగితం వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిండు. సో ఆయన చెప్పింది నిజమైనప్పుడు ఇంతసేపు నేను చెప్పింది కూడా నిజమే. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైనప్పుడు గడ్డం ప్రసాద్ సార్ స్పీకర్ సార్ చెప్పింది కూడా అబద్ధమే.